హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ చాలా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది 24,789 లెవెల్ దగ్గర. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి కంప్లీట్గా అవుట్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వచ్చింది. మనం యాక్చువల్గా 24,850 నుంచి 25,000 ఇదొక రేంజ్ అనుకున్నాం. 25,000 లెవెల్కి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 2 లెవెల్స్ మనం గమనించాం. ఇది ఒకవేళ రెసిస్టెన్స్ లాగా మార్కెట్ యాక్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఈ 150 పాయింట్స్ రేంజ్ ఒకవేళ టాప్ లెవెల్లో అనుకుంటే, సో అదే రీచ్ అయిన హై నియర్లీ 25,080 ఉంది. 25,100 వరకు ఎక్స్పెక్ట్ చేశాం. సో అప్పర్ సైడ్ ఒక 100 పాయింట్స్ అయినా, లోయర్ సైడ్ ఈ 150 పాయింట్స్ రేంజ్ అయినా అనుకున్నాం. కానీ ఓపెనింగే ఇంత గ్యాప్ డౌన్ 25,000 లెవెల్ నుంచి మోర్ దెన్ 200 పాయింట్స్ కరెక్ట్ అయి ఓపెన్ అయింది. కాబట్టి మనం ఏదైతే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసామో అది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఈరోజు ఇంట్రాడే హై కూడా 24,850 ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ హైగా మార్కెట్ రీచ్ అయింది. అండ్ అదే రెసిస్టెన్స్ లాగా ఫేస్ చేస్తూ ఇంత హై నుంచి కూడా మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవుతూ ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూస్తే 24,686 కనపడుతుంది. ఇక్కడ హై అండ్ లోస్ ప్రకారం రేంజ్ చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 160 to 170 పాయింట్స్ రేంజ్ అయితే కనపడుతుంది. 165 పాయింట్స్ అని తీసుకుందాం. ఇక్కడ టోటల్ రేంజ్ ఇది. బాడీ పరంగా ఓపెనింగ్ 24,789 ఉంటే క్లోజింగ్ వచ్చేసి 24,717 ఉంది. ఒక 70 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. అండ్ ఒక రెడ్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అయింది 24,700 ఏరియా దగ్గర. ఎప్పుడైనా కానీ మార్కెట్ ఓపెనింగ్ బట్టే రేంజ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. మనకి ఈ 150 పాయింట్స్ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా మనం 24,850ని సపోర్ట్ లాగే తీసుకునే వాళ్ళం. బట్ మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ నుంచి కూడా డౌన్ సైడ్ వచ్చి ఓపెన్ అయింది. కాబట్టి కంప్లీట్గా మన రేంజ్ అనాలిసిస్ మారిపోయింది. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెనింగ్ 24,800 నియర్ బై. ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ హైని టచ్ చేయడం 24,850ని. ఆ తర్వాత ఈ లెవెల్ కంప్లీట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తూ వన్స్ ఇక్కడి నుంచి కరెక్షన్ అయితే కనపడింది. అలా మనం చూసుకున్నట్లయితే ఈ 945 క్యాండిల్లో లో చూసుకుంటే 24,720 కనపడుతుంది. అండ్ ఇక్కడ టాప్ లెవెల్లో ఈ 24,850కి బిలోలోనే ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ 24,820 కనపడుతుంది. సో ఒక 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ప్రిసైజ్గా చాలా కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. సో ఇక్కడ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ టైం కరెక్షన్ అండ్ మళ్ళీ ఇక్కడ వరకు ఒక ఎన్ ప్యాటర్న్ అయితే చూడొచ్చు. ఈ లో నుంచి మార్కెట్ వెళ్ళడం, హైని రీచ్ చేయడం, అండ్ ఇక్కడ ఫాలింగ్ ఎం ప్యాటర్న్ అనేది కనబడుతుంది. ప్రతి ఫేజ్లో మార్కెట్ పైకి వచ్చినప్పుడు లోయర్ హైస్ని ఫామ్ చేస్తూ వెళ్ళింది. ఫైనల్గా లాస్ట్ మొమెంటంలో లోయర్ లెవెల్స్లోనే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఏదైతే 24,720 లెవెల్ దగ్గర సపోర్ట్ ఇచ్చిందో ఆ సపోర్ట్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. 24,717 దగ్గర యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే మార్కెట్లో ఒక కన్సోలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు 24,850ని మనం రెసిస్టెన్స్ లాగా చూస్తాం. అండ్ లోయర్ సైడ్ మార్కెట్ కవర్ చేయడానికి 24,600 వరకు వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ 24,700 మార్క్ని క్రాస్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళింది కాబట్టి లాస్ట్ మొమెంటంలో. సో ఇంకొక 100 పాయింట్స్ కరెక్షన్ వచ్చినా ఆశ్చర్యం లేదు నిఫ్టీ 50లో. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ కూడా గ్యాప్ డౌన్. సో ఇక్కడ అన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనుకున్నాం. అలానే ఈ ఇన్సైడ్ క్యాండిల్కి ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చింది. మార్కెట్ లోయర్ సైడ్లో ఓపెన్ అయింది. 51,172 మార్కెట్ ఓపెన్ అయిన ఏరియా. అలానే ఇంట్రాడేలో 51,087 కనపడుతుంది. కంపేరిటివ్లీ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే కొద్దిగా స్ట్రెంత్ అని కనిపిస్తుంది. బికాస్ నిఫ్టీ 50లో ఆల్ టైమ్ హై నుంచి పడిపోయింది. ఇక్కడ మాత్రం మనకి చాలా టైం స్పెండ్ చేసి
పడిపోయింది కాబట్టి సో దానికి ఇంకా స్ట్రెంగ్త్ అయితే ఉంది ఇక్కడ ఈ లో నుంచి కూడా రికవర్ అవ్వడానికి. అలా మార్కెట్ ఈ లో నుంచి ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 51,608. నిన్న మార్కెట్ క్లోజ్ అయింది 51,564, నియర్లీ 51,600. సో ఇంచుమించు నిన్న ఏదైతే క్లోజింగ్ వచ్చిందో ఆ క్లోజింగ్ వరకు మార్కెట్ అయితే రీచ్ అయ్యడం జరిగింది 51,600 ఇంట్రాడే హై. అలానే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 51,350 ఏరియా దగ్గర. మార్కెట్ ఓపెనింగ్ లెవెల్స్ నుంచి బెటర్గానే క్లోజ్ అయింది. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీలో 51,500ని ఒక బ్యారియర్ లాగా గమనిస్తూ ఒకవేళ 51,500 బిలో ఉంటున్నట్లయితే 51,500 నుంచి 51,000 ఈ 500 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేశాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం అనుకున్నట్టుగానే అయింది. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇంచుమించు ఈ 500 పాయింట్స్ రేంజ్లోనే టోటల్ మార్కెట్ స్టే చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 51,172 దగ్గర అండ్ రీచ్ అయిన లో కూడా ఈ క్యాండిల్లోనే కనపడుతుంది, అది కూడా 51,087 వరకే. ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే మిగతా మార్కెట్ అంతా కూడా 51,200 అండ్ టాప్ లెవెల్లో 51,600 ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే స్టే చేసింది. సో మార్కెట్ ఈ 51,200 దగ్గర మల్టిపుల్ క్యాండిల్స్ టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది అండ్ వన్స్ ఇక్కడ సపోర్ట్ దొరికాక ర్యాలీ టిల్ 51,500 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. నిఫ్టీ 50లో అయితే మనం ఒక ఫాలింగ్ ఏం చూసాం, బట్ బ్యాంక్ నిఫ్టీలో రేసింగ్ ఏం చూస్తున్నాం. ఇక్కడ హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ 51,600 వరకు రీచ్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఇక్కడ లోయర్ లెవెల్లో మిడ్ పార్ట్ ఆఫ్ 51,400 అరౌండ్ సపోర్ట్ తీసుకుంటే సో ఇక్కడ మాత్రం 51,350 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇది ఒక రేంజ్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 51,400 నుంచి 52,000 ఈ 200 పాయింట్స్ మార్కెట్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో వన్స్ ఈ రేంజ్ నుంచి మార్కెట్ బయటికి వచ్చేసింది అంటే దెన్ మనం ఇంతకు ముందుగా మాట్లాడుకున్నట్టే 51,500 వన్స్ ఇక్కడ నుంచి ఒక ఇంట్రాడే క్లోజింగ్ వచ్చింది అంటే మనం నెక్స్ట్ ట్రేడింగ్ డేలో 52,000 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే ఓవరాల్ రేంజ్ అయితే టాప్ లెవెల్లో 52,000, లోయర్ సైడ్ అయితే 51,000. బిగ్ రేంజే తీసుకుంటున్నాం ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే. సో కొద్దిగా మార్కెట్ ఫ్లాట్గా అయినా ±100 పాయింట్స్ తేడాతో ఓపెన్ అయినా అప్పుడు ఈ 200 పాయింట్స్ని గమనిస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ ఎటువైపు బ్రేక్అవుట్ అవుతుందో దాన్ని బట్టి మన రేంజ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you on Monday.